హలో క్రియేటర్స్, చాలా మంది నాకు కామెంట్లను చేస్తున్నారు, అన్న వ్యూస్ రావట్లేదు అండ్ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. కొందరికి వ్యూస్ వస్తున్నాయి, కొందరికి సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు, బట్ వాచ్ టైం రావట్లేదు అనమాట. వీటన్నిటికీ దాదాపు వ్యూస్, సబ్స్క్రైబర్స్, వాచ్ టైం. ఈ వీడియోలో మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి ఒక మంచి సెట్టింగ్ అని చెప్పబోతున్నా. ఈ 3 టాపిక్స్ అన్ని కవర్ అయ్యేలా అవన్నీ మీరు ఎట్లా తెచ్చుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో నేను ఇప్పుడు చెప్పే సెట్టింగ్లో మీకు తెలుస్తుంది అనమాట. మీరు కానీ దాంట్లో నుంచి వీడియో అనేది తీసుకొని మీరు చేశారనుకోండి, డెఫినెట్గా మీకు సబ్స్క్రైబర్స్, వ్యూస్ అండ్ వాచ్ టైం కూడా ఇంక్రీజ్ అవుతారనమాట. దెన్ ఇదంతా నాకు ఒక్కడికి సెట్టింగ్ అనేది చూపించదు అండ్ మీకు కూడా చూపిస్తుంది. సో మీ వీడియో ఏదైతే మీరు వీడియోస్ అనేది చేస్తున్నారో, ఏ టాపిక్ పైన వీడియోస్ అనేది చేస్తున్నారో ఆ టాపిక్ అనేది మీకు కూడా ఆ సెట్టింగ్ లో చూపిస్తుంది. సో అదే టాపిక్ పైన మీరు వీడియో చేశారనుకోండి, మీ వీడియోస్ కూడా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దెన్ సబ్స్క్రైబర్స్, వ్యూస్ అండ్ వాచ్ టైం కూడా ఇంక్రీజ్ అవుతారనమాట. సో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే నేను చూడండి వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అనలిటిక్స్ పై ఇట్లా క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మీ అందరికీ తెలిసిందే ఈ విధంగా ఉంటుంది, బట్ అసలైనది ఇక్కడ ఉందన్నమాట. సో అదేంటనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఆ సెట్టింగ్స్ అని నేను చెప్పే ముందు మీ అందరికి ఒక మాట చెప్పాలి. మీకు సబ్స్క్రైబర్స్ రావాలన్నా, వ్యూస్ రావాలన్నా, వాచ్ టైం ఇంక్రీజ్ కావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ పెట్టాల్సింది ఒకటి మీ కంటెంట్ పైన. సో మీ కంటెంట్ ఎట్లా పెట్టాలి అంటే స్టార్టింగ్లో అనేది కొన్ని హుక్ పాయింట్ ఇవ్వాలన్నమాట. ప్రతి వీడియోలోని నేను ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నా అనుకుని స్టార్టింగ్లో చెప్పండి, బట్ అంతేగాని హై ఫ్రెండ్స్ అనుకుని ఇట్లా స్టార్ట్ చేయకండి ఇంట్రో అనేది. ఎందుకంటే వచ్చిన ఆడియన్స్ అనేది బోరింగ్గా ఫీల్ అవుతారు, వెంటనే స్కిప్ చేసి వెళ్ళిపోతారు. కనుక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే దాంట్లో ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో స్టార్టింగ్లో అది ప్రొవైడ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే ఏదైతే సెట్టింగ్ చెప్తున్నానో దాంట్లో నుంచి ఒక కీవర్డ్ తీసుకొని ప్రతిరోజు మీకు వీక్లీ 3 or 4 కీవర్డ్స్ అనేది అక్కడ ఇస్తాయి. అదే టాపిక్ పైన ప్రతి వారం అనేది 3 వీడియోస్ అనేది చేయండి. డెఫినెట్గా మీకు వాచ్ టైం అండ్ వ్యూస్, సబ్స్క్రైబర్స్ కూడా వస్తారనమాట. ఎందుకంటే అది మీ వీడియోస్లోని అంటే మీ వీడియో అన్నిటికంటే హైలైట్ అయ్యే ర్యాంకెడ్ కీవర్డ్స్ అవే అనమాట. సో వాటిపైనే మీ దగ్గర ఉన్న వ్యూవర్స్ అనేది సెర్చ్ చేస్తున్నారు, మీరు తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఏంటో చూద్దాం. ఇక్కడ ట్రెండ్స్ అనే ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేస్తున్నా చూడండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి ఎక్స్ప్లోర్ టాపిక్స్ అని కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. మీకు మార్కెట్ కూడా చూపిస్తాను చూడండి. ఇట్లా చూస్తారు కదా, టాప్లో ఉంది కదా ఎక్స్ప్లోర్ టాపిక్స్, అంటే ఇదే హైలైట్ అవుతుందన్నమాట మీ వీడియోస్ పైన. సో మీరు కూడా మీ సెట్టింగ్స్కి వెళ్ళి నేను ఏదైతే చూపిస్తున్నానో ఆ సెట్టింగ్కి వెళ్ళి ఒకసారి చూడండి. మీకు కూడా మీ వీడియోస్కి తగిన కీవర్డ్స్ అనేది అక్కడ చూపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, నాకు ఇక్కడ రికమెండ్ చేసింది నా దగ్గర ఉన్న వ్యూవర్స్ అనేది ఎక్కువ మంది ఏది సెర్చ్ చేస్తున్నారంటే ఇక్కడ చూడండి, యూట్యూబ్ మోనిటైజేషన్ రియూజ్డ్ కంటెంట్ ప్రాబ్లం. ఈ టాపిక్ పైన ఆల్రెడీ వీడియో చేశాను, అదే వీడియో వైరల్ అయ్యి నాకు వాచ్ టైం ఇట్లా ఎక్కువ వచ్చిందనమాట. సో దీన్ని ఇక్కడ చూడండి, హౌ టు కంప్లీట్ పబ్లిక్ వాచ్ అవర్స్. వాచ్ టైంగా ఈ వాచ్ అవర్స్ కంప్లీట్ ఎట్లా చేయాలన్న దీనిపై కూడా వీడియో చేశాను, చూసారు కదా. సో రైట్ సైడ్ మళ్ళీ ఇట్లా చూడండి, స్క్రోల్ చేస్తున్నా. ఇక్కడ చూడండి రీయూజ్డ్ కంటెంట్ మోనిటైజేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవడానికి ఇక్కడ ఇంకో కీవర్డ్స్ ఉంది. సో చూస్తారు కదా, ఇక్కడ టాప్ 3 మనకు కనిపిస్తుంది. దీన్ని ఎక్కువ మనకు కనిపించాలంటే మీరు కానీ ఇక్కడ చూడండి టాప్ సర్చెస్ అని ఉంది కదా, చూడండి ఇక్కడ చూస్తారు కదా, మార్కెట్ చూపించాను. సో ఆ కీవర్డ్స్లోని ఆ యారో మార్క్ ఇక్కడ కనిపిస్తుంది ఏదైతే యారో మార్క్, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ వీడియోస్ ఏదైతే ఉందో మీ వీడియోస్లోని హైలోని ఏదైతే ఎక్కువ సెర్చ్ చేస్తున్నారో ఆ కీవర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో వీటినే టైటిల్గా తీసుకొని మీ వీడియో చేయండి. డెఫినెట్గా మీకు మంచి వ్యూస్, మంచి సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం కూడా వస్తారు. వాచ్ టైం పెరగాలంటే ఏంటి, మన వీడియోలో ఎక్కువసేపు స్పెండ్ చేయాలి. ఆ విధంగా మీరు చేశారనుకోండి ఆటోమేటిక్గా వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. దెన్ సబ్స్క్రైబర్స్ రావాలంటే ఈ విధంగా సర్చబుల్ టాపిక్ పైన మనం వర్క్ అనేది చేయాలంటే మనం వీడియోస్ అనేది చేయాలి. అట్లయితే మనకు ఎక్కువ మందికి మన వీడియోని రికమెండ్ చేస్తుంది, సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు. వ్యూస్ కూడా అంతే కదా, ఎక్కువ మందికి రికమెండ్ చేస్తే ఆటోమేటిక్గా వ్యూస్ అనేది వస్తాయి, వాళ్ళు క్లిక్ చేసి చూస్తే. కనుక ఇలాంటి సర్చబుల్ టాపిక్ పైన వర్క్ చేశారనుకోండి ఎక్కువ వ్యూస్, సబ్స్క్రైబర్స్, వాచ్ టైం కూడా పెరుగుతుంది అనమాట. ఐ హోప్ గైస్ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అనేది ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో వీడియో ఎండ్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, June 20 కల్లా 10K సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలని నేనైతే టార్గెట్ పెట్టాను అనమాట. సో ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.